డైలీ టేస్ట్ ది డైలీ. ఇక కాంగ్రెస్ సర్పంచ్లను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సత్కరించారు. కొత్తగూడెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లాలో నూతనంగా ఎంపికైన కాంగ్రెస్ సర్పంచ్, ఉప సర్పంచ్లను సత్కరించి స్వీట్స్ తినిపించారు. గ్రామస్థాయి ఎన్నికల్లో విజయం రాజకీయ పార్టీలకు ఆయువు పట్టు అన్నారు. ఏ పార్టీ బతకాలన్నా, ఏ రాజకీయ నాయకుడు తలరాత మారాలన్నా పునాది గ్రామస్థాయి ఎన్నికలు కీలకమన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాజ్యాంగ పద్ధతిలో, శాంతియుత పద్ధతిలో జరగలేదన్నారు. 400 మంది సర్పంచుల్ని 3 రంగుల జెండాని రెపరెపలాడించే విధంగా ప్రతి గ్రామంలోని కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ, కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు కానీ ఇది నా ఆస్తి అని 3 విడతల పోరాటం చేసి అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చిన ముఖ్య కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి, గెలిచిన నా సర్పంచులకి, వైస్ సర్పంచులకి, వార్డు మెంబర్లకి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు, భద్రాచలం ఎమ్మెల్యే గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఆనాటి మీ దీవెనలతో, ఆనాటి మీ కష్ట ఫలితంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సీటు జరిగిందన్న. ఎన్నికలకు ముందు చెప్పిన ప్రతి హామీని పేదవాడికి అందించాలని తాపత్రయపడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన ప్రతి మాటని కట్టుబడి పేదవాడికి అందించాలని, పేదవాడి భుజము తట్టి భరోసాని కల్పించే విధంగా ఈనాటి మన ప్రభుత్వం చేస్తున్న గడిచిన 2 సంవత్సరాల్లో చేసిన మంచి కార్యక్రమాలే రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఎన్నికల జరిగిన వాటిలలో 70% పైగా 100 సర్పంచులకి పోటీ జరిగితే 70 సర్పంచులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని మంచి మెజార్టీతో గెలిచి మీరు ఇక్కడికి రావడం జరిగింది. నాకు తెలిసి ఈనాడు 4